హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీజీ బాయ్స్. అని ఈరోజు మన వీడియోలో ఏం చూపట్టబోతున్నాం? ఈరోజు వచ్చి మన వీడియోలోనే ఎలంకాయలు పచ్చడి, అది వెలగ పచ్చడి అంటారు కదా, అది చేసి చూపించబోతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే గుండెకి అన్నిటికి మంచిది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే మా ఊర్లోనే వెలగ చెట్టుకి అయితే వచ్చేసాము. ఇదిగోండి కనిపిస్తుంది చూడండి, అదే వెలగ చెట్టు. ఇక్కడ వెలక్కాయలు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో తెంపుతున్నాము. మేమైతే ఎలా చెట్టు దగ్గరికి వచ్చాము చూడండి. ఇదే వెలగ చెట్టు చూడండి ఎలా ఉందో, పొడవుగా మంచిగా కనిపిస్తుంది. ఇది చూడండి మొదల నుంచి. ఇది మనకి తెలుగులోని ఎర్రచందనం అంటారు. ఆ చెట్టులాగా ఉంటుంది మొదలు కూడాను. చెట్టు కూడా చాలా హైట్ పెరిగింది. ఆకులు కూడా ఇదిగో చూడండి, ఆకులు కూడా చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. దీని కాయలు మాత్రము చెట్టు కొమ్మని చివరినే ఉంటాయి. చూపిస్తానండి. ఇదిగోండి ఆ కాయలు కూడా చివర్లు అంటే ఉంటాయి, జడ్డ చివర్లు అంటే అవుకోండి. మధ్యలో అంటే ఎక్కడ ఉండవు, చెట్టు చివరినే ఎదండి ఆకులు అవన్నీ ప్లస్ జడ్ల చివరిన ఉంటాయి కాయలు కూడా. ఈ చెట్టు ఎక్కడం చాలా కష్టం, వెలగ చెట్టు ఎక్కడము. ఎందుకంటే బారుగా పెరుగుతాయి నిటారుగా. మా తమ్ముడు ఎక్కుతాడు ఇప్పుడు చూడండి. చెట్టు కూడా మొక్కాడు. ఇది మా సాంప్రదాయము. మీరైతే ఎవరు ఎక్కడానికి ప్రయత్నించకండి. ఈ చెట్లు ఎక్కడం చాలా కష్టం. మాకంటే చిన్నప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మాకు అలవాటు. మీరు ఎవరు ప్రయత్నించకండి. ఆల్రెడీ ఒక జడ్డ కూడా ఎక్కిస్తాడు. చాలా కష్టంగా ఉంది ఎక్కడమ్మా. కష్టంగా ఉంటుంది మరి. మన కొండలు తిరుగుతాం కదా, మనకు కష్టమైన సుఖమైన మరి మనకు తెలుసు కాబట్టి చెట్లు ఎక్కేస్తాము. అలా కొంచెం ముందుకు ఎక్కామనుకో, ఆ జడ్లోకి వస్తే మనకి నువ్వు ఎలక్కాయలు అనేది ఇప్పుడు ఏం చేసి మంచి పెద్ద సైజులో ఉన్నవి వెలక్కాయలు తెంపిసి మాకు కిందకి వేయాలి. చివరి మూడో జడ్డు ఎక్కుతున్నాడు. ఆ మూడో జంటలోనే ఉన్నది కాయలేకమున్నాయి. మూడో జంట ఎక్కాడు చూడండి, అదిగోండి చాలా అద్భుతంగా ఎక్కుతున్నాడు. కోతి ఎక్కినట్టు ఎక్కుతున్నాడు. చివరికైతే జడ్డకి మూడో జడ్డు చివరికైతే వెళ్ళిపోయాడు. నేనైతే ఇప్పుడు చెట్టు పైకి ఎక్కిసానండి. మొత్తం వెలంకాయల దగ్గరికి వచ్చాను. చాలా ఎత్తులో ఉన్నాను. సుమారుగా ఒక 70 అడుగుల ఎత్తులో ఉన్నాను. కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ వెలంకాయల దగ్గరికి వచ్చాను. ఈ వెలంకాయలు వచ్చేసి మనకి చెట్టు చిగురులు అంటే పోస్తాయి, మధ్యన కాయవు. వీటి ప్రత్యేకత అదే. ఇప్పుడైతే వెలంకాయలు తెంపబోతున్నా. సాయితమ్ముడు చాలా అద్భుతంగా తెంపుతున్నాడు వెలంకాయల్ని. చివరికి వచ్చి చాలా జాగ్రత్త తెంపాలమ్మా, ఓకేనా? ఒక చెయ్యి సాయము జడ్డ తీసుకో, చేతితోని కాలు చేతులు వణుకుతాను కిందకు చూస్తే. అవునా, భయంగా ఉందా? ఏం కాదు. తమ్ముడు అయితే వెలక్కాయలు తెంపిస్తాడు. అదిగో చట్నీ దిగిపోతున్నాడు. తమ్ముడు మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా కాయలే తెంపిస్తాము. తమ్ముడు కిందకి దిగిపోతున్నాడు. ఇదిగోండి మూడో జంట, రెండో జంట కూడా వచ్చాడు. రెండో జంట ఇదిగో ఫస్ట్ మొదటి జంట కూడా వచ్చాడు. కాలు జాగ్రత్త పెట్టామా. చాలా కష్టం ఫ్రెండ్స్ దిగడం. కష్టంగా ఉంటుంది. ఎక్కడు అంత కష్టం, దిగడం అంతే కష్టము. దీని గ్రిప్ ఉండదు మన. సాయి అయితే చివరిగా చెట్టు నుంచి దిగిపోతున్నాడు చూడండి. కొంచెం దూరమే ఉన్నాడు తమ్ముడు. చాలా అద్భుతంగా అయితే చెట్టు ఎక్కాడు. కొంచెం కష్టమేనే, మీరు కూడా అసలు ట్రై చేయకండి. మేమైతే చెట్టు నుంచి వెలక్కాయలు అయితే తెంపిస్తామండి. ఇదే వెలక్కాయలు అంటారు చూడండి. ఇప్పుడు మనం వీటితోనే పచ్చడి చేసుకోబోతున్నాము, వెలక్కాయల పచ్చడి. ఇప్పుడు మీకు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. మేమైతే ఇప్పుడు పచ్చడి చేయడానికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి మా చెరువు పక్కనే చెరువు ఉంది మా ఊర్లోనే. ఆ చెరువు గట్టు కింద వెళ్తున్నాము చూడండి. వెలంకాయలు తీసుకుని వెళ్తున్నాము. ముడిచెరువులు కూడా లోపల ఉన్నాయి, ముడిచెరువులు తీసుకొస్తాము. నడుస్తున్నాము. మేము ఈ వెలక్కాయలు తీసుకుని వచ్చేసామండి పచ్చడి చేయడానికి. చూడండి వీటిని పగల కొట్టాలి, పగల కొట్టి తీయాలి. చూడండి ఇది మన బంతిలాగా ఎలాగ ఎగురుతుందో చూడండి. ఇదిగోండి వాళ్ళ మీద జరిగింది. ఇది ఇలా ఉన్నాయి. దీన్నే వెలక్కాయ అంటారు. ఇప్పుడు దీన్నే మనం తీసి పచ్చడి చేయబోతున్నాము. ఇది చుట్టూ నలుపు రంగులో ఉంటుంది, లోపల కూడా నలుపు రంగులో ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వచ్చి ఇది ఎక్కడైనా మీకు బూజులా కనిపించింది అనుకోండి, అది పచ్చడికి అయితే పనిచేయదు. ఇది పనికి వస్తుంది. బూజులో ఉంటే పచ్చడికి పనిచేయదు. ఇది చూడండి పచ్చడికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మామూలుగా కూడా మేము డైలీ తింటాము పొద్దున్న లేచి. ఇప్పుడు కూడా తినేసి చూపించబోతాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. చాలా టేస్ట్ తీగా ఉందని, అద్భుతంగా ఉంది. ఇది ప్రకృతి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రుచి చాలా అమోఘం. ఇప్పుడు దీన్ని అయితే మేము తీసి పచ్చడి చేస్తాము. మేమైతే ఇప్పుడు కాయలు మొత్తం వెలకాయ మొత్తం తెచ్చుకొని ఆ తాటాకి సాయం పెట్టుకున్నాము. ఇప్పుడు వీటితో కాయని కొడిచి మనం పగలు కొడిచి చూపించబోతున్నాము. కాయతో కాయను కొట్టచ్చు, లేకపోతే రాయితో రేసి అని కొట్టచ్చు.
మేమైతే వెలక్కలు మొత్తం పగలగొట్టడం జరిగిపోయింది. ఎందుకండి వెలక్కలు మొత్తం పగలగొట్టడం చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మాకు చూస్తుంటే నోరు ఊరేస్తుంది. ఇలాగనే పచ్చగా ఇలాగే తినేస్తుంటే ముందు పచ్చడి చేయకముందు తినేస్తాం అనుకుంటున్నాము. ఇప్పుడు మేమైతే ఇట్లా గుజ్జు మొత్తం ఒలిసి మా రోకలు తెచ్చాము. రోకలు పెట్టేసి దంచేసి రోకలు తెచ్చాము. ఇదిగోండి ఈ రోకలను పెట్టేసి ఇది మొత్తం వేసి దంచి చేస్తాము. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాము. ఈ రోల్ని రాయితో తయారు చేస్తారు చూడండి, మొత్తం కంప్లీట్గా రాయని దీన్ని రాయితో తయారు చేస్తారు. దీన్ని రోల్ అంటారు. ఈ రోల్ లోపలే మనం ఏదైనా వేసి నూరుకోవడానికి ఉపయోగిస్తాము. మసాలా కానీ ఏదైనా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికైనా మసాలా నూరడానికైనా ఇదే మనకు ఉపయోగపడుతుంది. దీని ఉట్టిదైతే చేయలేం కాబట్టి దీనికి సాయం ఇదిగోండి గోటం అంటారు దీన్ని. అదే అల్లం వెల్లుల్లి వేసి ఇలా నూరిసి చేస్తాము. ఇది మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కూడా ఇది మేము ఓడుతూనే ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది, ఏది చేసిన బాగుంటుంది. ఇందులో నూరిన మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకు కొద్దిగా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మేమైతే నేను ఎలం పండు వేసి ఒలిచి అందులో వేయబోతున్నాను. మనకి ఎలవ పళ్ళు వల్ల ఉపయోగాలు ఏమంటే ఇది గుండెపోటు రాకుండా నియంత్రిస్తుంది, రక్త ప్రసరణ ఒకటి బాగా జరుగుతుంది, 15 రకాల క్యాన్సర్లు రాకుండా అరికడుతుంది ఎలం పండు. దీనికి కొన్ని ప్రత్యేకత అది. తర్వాత వచ్చేసి ఇవి తీస్తాం కదా గుజ్జు, ఎలం పండు గుజ్జు తీసిన డొక్కులు ఉంటాయి కదా, ఈ డొక్కులు ఏమొచ్చి వినాయక చవితి కానీ దసరాకు కానీ అమావాస్యకి కానీ వీటిలంటే నూనె పోసి నెయ్యి వేసేసి దీపాల్లో పెట్టేసి దేవుడికి సమర్పిస్తారు. ఇది చాలా అద్భుతం అంట ఇది. తర్వాత వచ్చేసి దీన్ని మీకు మన కర్రీ తెలుసా? కర్రీ అంటే మన ఏనుగు చాలా ఇష్టంగా తింటుంది. ఇది ఎలా తింటుందో చూడండి, కాయ ఎలాగా ఉంది కదా, కాయ పూర్తి తింటుంది. ఎలక్కాయని తినేసి అది బయటకు ఊసేటప్పుడు మళ్ళీ కాయలాగా ఊసేస్తుంది. ఊసినా సరే లోపల మొత్తం గుజ్జు మొత్తం తినేసి కాయ వదులుతుందంట. అది ఎంత ప్రత్యేకత మరి మీరే చూడండి, చాలా అద్భుతంగా చేశారు. దేవుడు కూడా చాలా అద్భుతంగా చూపించాడు. కాయ తినేసి అది బయటకు ఊసినప్పుడు కాయలాగా ఊస్తుంది, కానీ లోపల గుజ్జు ఉండదు. ఈ గుజ్జు ఉంది చూడండి, ఈ గుజ్జు మాత్రం ఉండదు. మళ్ళీ సేమ్ కాయ ఉందా ఈ కాయలాగా బయటకు వచ్చేది. అది ఏనుగు యొక్క ప్రత్యేకత. ఇది మనకి వినాయక చవితికి కూడా వినాయకుడి తల కూడా ఏనుగు తొండమే కదా, వినాయకుడు చాలా ఇష్టం ఇది. అందుకే ఏనుగు అది వినాయక చవితి మనం చేసినప్పుడు కంపల్సరీగా ఎలక్కాయలు ఎక్కడ ఉంటే కంపల్సరీ తీసుకొచ్చి ఆయనకి నైవేద్యం కింద పెడతారు. ఎలక్కాయలు అనేది కంపల్సరీగా ఉండాలి నైవేద్యం కింద. ఎందుకంటే పచ్చడి ఇలాగ చేసుకోవాలి. ఎలక్కాయ పచ్చడి చూడండి, ఇలా మనం ముద్దగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని కూడా కొంచెంసేపు నూరలు ఆల్రెడీ పావు గంట సేపు గ్రైండ్ చేసాము, మరొక 10 నిమిషాలు చేయాలి. చూడండి సౌండ్ కూడా మన గ్రైండర్ సౌండ్ వస్తుంది, రాయకుండా అద్భుతమైనది. మేమైతే ఇప్పుడు అరగంట సేపు దీన్ని రుబ్బాము. రుబ్బిన తర్వాత ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాము. ఇంటికాడికి చేసిన పసుపేనండి, మా సొంతంగా చేసాము. కారం కూడా వేస్తున్నాము. ఇది కూడా మా ఇంటికాడ సొంతంగా చేసుకున్నాం, మా సొంత మిరపకాయలతో చేసిన కారం అనేది మా ఇంటికాడ ఓన్. తర్వాత వచ్చి ఉప్పు వేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కొంచెము మనము మిక్సీలా చేసుకోవాలి. చింతపండు తెచ్చాం కానీ చింతపండు వేయక్కర్లేదు, ఎందుకంటే ఎలం పండు పులుపుగా ఉంటుంది. దీనికి మరి చింతపండు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా ఇంటి దగ్గర చేసాము. సొంతంగా మసాలా మేము రెడీ చేసుకుంటాము. ఇదిగో ఆ మసాలా కూడా తెచ్చాము, ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు దంచాలి. దంచడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని మళ్ళీ తాలింపు కూడా పెట్టాలి కదా. ఇప్పుడు కొంచెం దంచితే ఇది కొంచెం చిన్న పిక్కలు అంటూ ఉన్నాయి చూడండి, పిక్కలు కూడా మనకి కనిపించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు దంచుతాము పావు గంట సేపు. చూడండి మేమైతే ఇప్పుడు అరగంట సేపు దంచాము. చిన్నదే పలుకు ఉంది, కొంచెం కచ్చాగా ఉంది, అయినా ఇలాగే ఉండాలి. పచ్చడి కన్నంలో కొడుకొని తిన్నా కదా, నీట్గా ఉండాలి. చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, ఉప్పు సరిపోయలేవు. సరే ఇదిగో చూడండి, చూస్తారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంటుందో. చాలా బాగుంది బావా. పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం అనేది తాలింపు పెట్టబోతున్నాము. తాలింపు పెట్టే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు పచ్చడి చేసుకోవాలి కదా, పచ్చడిని చేసుకున్నాము, దాన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి అంటే మనకి పొయ్యి ఉండాలి. పొయ్యికి మనం కర్రలు ప్లస్ రాయిలు ఉండాలి. ఇదిగోండి రాయిలు అయితే తీసుకొచ్చాం పొయ్యి అమర్చడానికి.
పొయ్యి అమరుస్తున్నాం చూడండి. పొయ్యి అమర్చి రాయిలు కూడా రాయిలు పేర్చుకుంటున్నాము. రాయిలు పేర్చుకున్న తర్వాత దాకా మనం తెచ్చాము, దాకా కూడా పెట్టుకోవాలి. దాకా కూడా తెచ్చాము, ఇదిగోండి ఇంటికి తెచ్చాము. దాకా పెట్టుకోవాలి. ఇలాగా దాకా పెట్టిన తర్వాత కట్టెలు కూడా కిందన పెట్టాలి. మేమైతే ఇప్పుడు పేపర్ సాయంతో పొయ్యి ముట్టించబోతున్నాము. ముట్టించాము, ఇప్పుడు పెట్టాలి దాకా. ఇది కూడా పెట్టేసాము పచ్చడి రెడీ చేయడానికి. పొయ్యి అదే పెట్టాం కదా, అది కొంచెం వేడెక్కాలి దాకా. తెప్పలు అనేది వేడెక్కిన తర్వాత నూనె పోయాలి. అందుకైతే మేము ఇంటికాడ నుంచి నూనె తెచ్చాము, నూనె వేయాలి. ఇదే ఎర్ర నూనె అంటారు మా భాషలోనే, అంటే నువ్వుల నూనె. ఇదిగో నూనె వేస్తున్నాము. నూనె అయితే వేసాను. నూనె కొద్దిసేపు మరగాలి, 1 నిమిషం 2 నిమిషాలు మరిగి. ముందుగా అయితే మనం పోపులు వేసుకుంటున్నాము. కరివేపాకు కూడా వేసుకోవాలి. అదిగో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి చూడండి, అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాము. ఇంటికాడ తెచ్చామండి, స్వయంగా తెచ్చి చేసుకుంటున్నాము. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు కూడా వేస్తాము. ఇప్పుడైతే మనం తాలింపు వేసాం కదా, ఆ తాలింపు అనేది నీట్గా కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చివరి దశకు వచ్చింది. ఒక్క 10 సెకండ్లు 20 సెకండ్లు అయితే మొత్తం మన పచ్చడి కింద దించుకోవచ్చు. దించుకొని ఇది వేడి వేడల్లో కలుపుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మనమైతే మన ఊరు గ్రామం నుంచి పక్కకు వచ్చాం కదండి. మనమైతే ప్లేట్లు అవి తెచ్చుకోలేదు, మర్చిపోయాము. ఇదిగోండి బొడ్డాకులు తెచ్చుకున్నాము. వీటిలో బొడ్డాకులు అంటారు చూడండి. ఇది చాలా మేమైతే ప్రతి దీంట్లో ఉపయోగిస్తాము, అన్నం తినడానికి కానీ దేనికి. ఇదిగో బొడ్డ చెట్టు కనిపిస్తుంది కదా, అదే బొడ్డ చెట్టు. ఆ తాటి చెట్టు ముందు చూడండి, అదే బొడ్డ చెట్టు. ఇప్పుడు మనం వీటిలోనే మనం పచ్చడి అయిపోతున్నాము. మనం ఇప్పుడు రెడీ చేసిన పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి ఇప్పుడు అందులో వేస్తున్నాము. వేసి మనం ఇప్పుడు టేస్ట్ చేస్తాము ఎలా ఉంటుందో. పచ్చడి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చడి అయితే చాలా అద్భుతంగా వచ్చింది, గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇది తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఎంత నీట్గా మేము పచ్చడి రెడీ చేసాము. ఇవిగో కనిపిస్తున్నాయి కదా, ఇవే మిరపకాయలు, ఇదిగో అల్లం వెల్లుల్లి పుదీనా అన్నీ వేసాము. ఇదే ఇప్పుడు మా తమ్ముడికి మా బామ్మడికి పెడతాను, టేస్ట్ ఎలా ఉందో చేయమని చెప్తాను. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందని, చాలా బాగుంది బావ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.